తమిళనాడులోని ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్న 5 పవిత్ర ఆభరణాలైన పంచకృష్ణ దేవాలయాల గుండా ఒక అసాధారణ ప్రయాణానికి స్వాగతం. ఈ దేవాలయాలు ఒక్కొక్కటి దాని ప్రత్యేకమైన ఇతిహాసాలు మరియు దైవిక తేజస్సుతో శ్రీకృష్ణుని శాశ్వత ఉనికికి మరియు భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా 4000కు పైగా కృష్ణ క్షేత్రాలు ఉన్నాయని మీకు తెలుసా? 30 కృష్ణ దేవాలయాల ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ కోసం నా బ్లాగ్ చూడండి. వెబ్ లింక్ వివరణలో ఉంది. నా బ్లాగులో తమిళనాడులోని పంచకృష్ణ దేవాలయాల గురించి సవివరమైన అంతర్దృష్టులను కూడా మీరు చూడవచ్చు. వెబ్ లింక్ వివరణలో ఉంది. వారి రహస్యాలు, వాస్తుశిల్పం మరియు వాటిని నిజంగా కాలాతీతంగా మార్చే కథలను అన్వేషిద్దాం. భారతదేశంలో అత్యంత పూజనీయమైన విష్ణు దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయని మీకు తెలుసా? వాటిలో పంచకృష్ణ దేవాలయాలు 5 దేవాలయాల సమూహం. ఇక్కడ శ్రీకృష్ణుడు తన అన్ని దివ్య మహిమలతో పూజించబడతాడు. ఈ దేవాలయాలు పవిత్రమైనవి మాత్రమే కాదు, వైష్ణవ ఆళ్వార్లు ఆలపించిన 108 దివ్యదేశాలలో భాగం కూడా. ఈ రోజు మేము ఈ దేవాలయాలను మరియు వాటి వెనుక ఉన్న మనోహరమైన ఇతిహాసాలను కనుగొనడానికి మిమ్మల్ని ఆధ్యాత్మిక ప్రయాణానికి తీసుకెళ్తున్నాము. అదనపు కథలు మరియు అంతర్దృష్టుల కోసం బ్లాగును తనిఖీ చేయడం మర్చిపోవద్దు. మా మొదటి స్టాప్ తిరుకన్నన్గుడిలో ఉన్న శ్రీ లోగనాథ పెరుమాళ్ ఆలయం, దివ్యదేశం. ఇక్కడ లోగనాథ పెరుమాళ్గా పిలువబడే శ్రీకృష్ణుడు ప్రశాంతమైన భంగిమలో గంభీరంగా నిలుచుంటాడు. ఈ ఆలయం ఇతిహాసాల నిధి. ఎప్పుడూ నిద్రపోని చింతచెట్టు గురించి మీకు తెలుసా? కథ ప్రకారం ఒక ఆళ్వార్ ఈ చెట్టు కింద ఒక మూర్తిని పూడ్చిపెట్టాడు, విగ్రహానికి కాపలా ఉండమని కోరాడు. అప్పటినుంచి ఈ చెట్టు మేల్కొని ఉండడంతో ఉరంగ పులి అనే పేరు వచ్చింది. పంచకృష్ణ క్షేత్రాలు, కృష్ణ అరణ్య క్షేత్రాలు, పంచనారాయణ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. బంగారం విషయంలో ఒక ఆళ్వార్ మరియు భూయజమాని మధ్య తీరా వాజక్కు అంతులేని వివాదం అపరిష్కృతంగా ఉంది. ఇది ఆలయ గొప్ప పురాణానికి ప్రతీక. అదనంగా శ్రీకృష్ణుడు ఇక్కడ వశిష్ఠ మహర్షికి కొంటె పిల్లవాడిగా కనిపించాడు. ఈ ప్రదేశానికి కన్నగుడి అని పేరు పెట్టాడు. ఊరాకినారు, నిరంతరం ఎండిపోయిన బావి కూడా ఉంది. దాని నుండి తీసిన మహిళలు అతనికి నీరు నిరాకరించిన తరువాత ఆళ్వార్ చేత శపించబడింది. అప్పటినుంచి అది పొడిగానే ఉంది. 5 అంచెల గోపురం నుంచి పవిత్ర రావణ పుష్కరిణి వరకు ఉన్న ఈ ఆలయం భక్తులతో పాటు చరిత్ర ప్రియులు తప్పక సందర్శించాల్సిన ఆలయం. మరిన్ని వివరాలు నా బ్లాగులో ఉన్నాయి. వెబ్ లింకు వివరణలో ఉంది. తరువాత మేము కబిస్థలం వద్ద ఉన్న దివ్యదేశమైన గజేంద్ర వరదర్ దేవాలయాన్ని సందర్శిస్తాము. ఈ ఆలయం గజేంద్ర మోక్ష పురాణంలో మునిగి ఉంది. ఇక్కడ విష్ణువు ఋషుల శాపానికి గురైన ఏనుగు మరియు మొసలిని రక్షించాడు. హనుమంతుడు ఇక్కడ విష్ణువును సేవించడం వల్ల కబిష్టలం, కోతి అనే పేరు వచ్చింది. ప్రశాంతమైన గజేంద్ర పుష్కరిణి ఆలయ దివ్య సౌందర్యాన్ని పెంచుతుంది. శ్రీకృష్ణుడు మానవేతర భక్తులకు దర్శనమిచ్చిన అరుదైన ఆలయాల్లో ఇదొకటి అని, ఆయన కరుణను, సార్వజనీనతను చాటి చెప్పారని పేర్కొన్నారు. మా 3వ గమ్యం తిరుక్కన్నపురంలోని సౌరి రాజా పెరుమాళ్ ఆలయం, దివ్యదేశం. ఇక్కడ సూరి రాజా పెరుమాళ్గా పిలువబడే శ్రీకృష్ణుడు అనేక అద్భుతాలు చేశాడు. ఒక పూజారిని రాజు కోపము నుండి రక్షించడానికి ఆయన వెంట్రుకలతో దర్శనమిచ్చాడని మీకు తెలుసా? ఈ అద్భుతం ఆయనకు సూరి రాజా పెరుమాళ్ అనే పేరును తెచ్చిపెట్టింది. ఈ ఆలయం ఆర్థిక కష్టాల సమయంలో అంకితభావం కలిగిన అధిపతి సమర్పించిన మునియోధరన్ పొంగల్ పురాణానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే స్వామివారు విభీషణుడిని ఆశీర్వదించి తన నడక సౌందర్యాన్ని ఆవిష్కరించారు. ప్రతి అమావాస్యలో శ్రీ సౌరి రాజా పెరుమాళ్ స్వామిని విభీషణ సన్నిధికి తీసుకువెళతారు. ఈ గొప్ప సంప్రదాయాలు ఈ ఆలయాన్ని తమిళనాడులో ఒక దివ్య రత్నంగా మారుస్తాయి. మా తదుపరి గమ్యం తిరుక్కన్నమంగైలోని లక్ష్మీవనం అని కూడా పిలువబడే శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయం. ఇక్కడే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడానికి ముందు తపస్సు చేసింది. ఈ ఆలయం చుట్టూ ప్రకృతి అందాలతో నిండి ఉంది. కావేరి నది 2 ప్రవాహాలుగా విడిపోయి దాని చుట్టూ దండను ఏర్పరుస్తుంది. ఆలయంలోని 5 అంచెల రాజగోపురం, విశాలమైన చెరువు, అపురూపమైన సంప్రదాయాలు ఈ ప్రయాణంలో తిరుగులేని మలుపులు తిరుగుతాయి. మా చివరి స్టాప్ తిరుకోయిలూర్లోని దివ్యదేశమైన ఉలగలంత పెరుమాళ్ ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడు తన విశ్వరూప రూపంలో వామనగా వర్ణించబడ్డాడు. ఇక్కడ మహాబలి మహారాజును కలుసుకున్నప్పుడు విశ్వాన్ని 3 దశల్లో కొలిచాడు. ఇక్కడే మొదటి 3 ఆల్వార్లు, పొయిగై అల్వార్, భూదత్ అల్వార్ మరియు పే అల్వార్ తుఫాను రాత్రిలో దైవిక పరిస్థితులలో కలుసుకున్నారు. ఎత్తైన గోపురం, చెక్క విగ్రహంతో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతకు, కళానైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. పంచకృష్ణ దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. ఇతిహాసాలు, ఆధ్యాత్మికత, ప్రాచీన కళానైపుణ్యంలోకి సాగే ప్రయాణం అవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 ప్రసిద్ధ కృష్ణ దేవాలయాల ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ మరియు పంచకృష్ణ దేవాలయాల గురించి వివరణాత్మక అంతర్దృష్టుల కోసం బ్లాగ్ చూడటం మర్చిపోవద్దు. వెబ్ లింకులు వివరణలో ఉన్నాయి.
ఈ దివ్య ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరింత అద్భుతమైన ఆలయ అన్వేషణలతో నవీకరించబడటానికి బెల్ ఐకాన్ను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు కొట్టడం మర్చిపోవద్దు. వచ్చేసారి వరకు ఆశీర్వదించి అన్వేషించండి.